హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. మార్నింగ్ 7కి 5566 ఇది మా ఊరు లోపలికి అని చెప్పా కదా. మా బాబాయ్ వాళ్ళే అక్కడ నుంచి నల్లజారులు వెళ్ళి రావాలన్నారు. ఓకే అని చెప్పి 5566 వేసుకెళ్ళాను. యాక్చువల్గా ఈ 5566 డ్రైవర్ని మాట్లాడాం అనమాట. బాబాయ్ వాళ్ళని పిక్ చేసుకుని నెక్స్ట్ ఉల్లపురం వచ్చేసి ఉల్లపురం డ్రైవర్కి ఇచ్చాను. యాక్చువల్గా అన్నకు కూడా వెహికల్ ఉంది, మెరాజో ఉంది. ఇప్పుడు ఆ వెహికల్కి ఈరోజు కిరాయి సండే కిరాయి లేదని చెప్పి మన బండికి ఆల్టింగ్కి వచ్చాడు. ఇగో ఇక్కడంతా పొలాలే, చాలా బాగుంటుంది ఇక్కడ. బాబాయ్ని పికప్ చేసుకుని వెళ్ళిపోయిన డ్రైవర్కి ఇచ్చాను. అన్న వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి నల్లజర్ల లోపలికి అక్కడికి వెళ్ళి భోంచేసి వస్తూ ఉన్నారు. సరేనని చెప్పి బండి ఇచ్చాను, వెళ్ళిపోతుంది బండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఎట్టిగా వేసుకుని పెనుగంచిపోలు వచ్చాను. ఇది అక్కడ నుంచే 7 మెంబర్స్ ఉన్నాం అన్నారు. సర్లే అయితే ఎట్టిగా వేసుకొస్తా అన్న. ఎట్టిగా వేసుకుని పెనుగంచిపోలు వచ్చా. సండే కదా, బాగా రష్గా ఉంది. ఈ టెంపుల్కి నేను ఎన్నిసార్లు వచ్చినా బాగా రష్గానే ఉంటుంది. పార్కింగ్ ఎప్పుడు నేను కిందే పెట్టుకుంటాను. ఆ గుడి చుట్టూ కూడా పెట్టుకోవచ్చు, కానీ అక్కడ కొంచెం రష్గా ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉండదు. అందుకే నేను ఎప్పుడు కిందే పెట్టుకుంటాను. కింద పార్క్ చేశాను. యాక్చువల్గా లోపలికి వెళ్ళాలంటే అందరూ లైక్ చేయరు, చిన్న బండి అయినా పెద్ద బండి అయినా. అంటే రోడ్ అంత కరెక్ట్గా ఉండదు, అందుకే అందరూ భయపడతారు లోపలికి వెళ్ళడానికి. నాకైతే తప్పదు, ఎందుకంటే మా రిలేటివ్సే కాబట్టి వాళ్ళ కోసం నేను ఏ రిస్క్ అయినా చేస్తాను. ఫైనల్గా నేను బండి పార్క్ చేసి వచ్చాను. మా వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళి వచ్చారు. నువ్వు కూడా రారా దర్శనానికి అన్నారు. నేను రాలే, మీరు వెళ్ళొచ్చిండి అన్నాను. ఎందుకంటే మనం బండి పార్క్ చేసి వచ్చేలోపు వెయిటింగ్ ఉంటుంది, మళ్ళీ ఎందుకంటే సెట్ కాదు అసలు మనకి. కానీ అందరూ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకుని ఇటు ప్రతిసారి ఇలాగే రాడు దర్శనానికి అనుకుంటారు. మనమేమో డ్రైవింగ్ చేసి వచ్చి వెంటనే వాళ్ళతో పాటు తిరగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎట్టుగా వేసుకుని 7కి దింపాను. నేను దింపేసిన తర్వాత ఈ బండి వచ్చింది. 8కి కస్టమర్ని తీసుకుని మా బాబాయ్ని తీసుకుని లంకలో నేను దింపాను. నేను వెళ్ళిపోతాను, నువ్వే వెళ్ళిపో, నువ్వు వెళ్ళి దించరా అన్న అంటే నేనే దించేసాను అనమాట. ఫైనల్గా 2 బళ్ళకి ట్రిప్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అయినా నేను అసలు ఏం పట్టించుకోను. ఆడెవడో ఒక కామెంట్ పెట్టాడు, నీ బండికి ఇంటిని స్క్రాచెస్ ఉన్నాయి, ఇది నా కొత్త బండి కాదు, నా కొత్త బండి చూసుకో, స్క్రాచెస్ ఏమి ఉండవు. అయినా నా బండి నా ఇష్టం. ఆ కామెంట్స్ చూసి నాకు కొంతమంది కాల్ చేసి చెప్తున్నారు, అన్న ఆడెవడన్న కామెంట్స్ ఇలా పెడుతున్నాడని. కామెంట్ పెట్టినాడు ఎవడో తెలుసు, కాల్ చేసినప్పుడు కూడా తెలుసు. మా నాన్న ఎప్పుడో చెప్పాడు నాకు, ఎదిగే టైంలో ఇలాంటి చెత్త మనుషులు కాల్ చేస్తా, ఇలా ఎదిగే టైంలో కుక్కలు అరుస్తూ ఉంటాయి, అవేం పట్టించుకోవద్దని. కుక్కలు అరుస్తూనే ఉంటాయి మా వెనకమాల.